హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ నుంచి చాలా మంచి స్పందన వస్తోంది. అందులో భాగంగా ఈరోజు డాక్టర్ వేదాల రవీంద్రనాథ్ సిద్ధాంతి గారితో మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి మొదలు మీనరాశి వరకు జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు వివరిస్తారు. ఇక మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సమస్యలున్నా, ఇంకా వ్యక్తిగత జాతకాల్ని పరిశీలించుకోవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. గురుగారు మీతో మాట్లాడటం జరుగుతుంది. మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా దానికి తగ్గ పరిహారం చెప్పడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం గురు. నమస్కారం. గురుగారు, ఇక తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఏ విధంగా ఉందండి జూలై మాసం? మీనరాశిలో రాహు ఉన్నాడు. మేషం ఖాళీగా ఉంది. అలాగే గురువు తృతీయ స్థానంలో ఉన్నాడు. చతుర్థంలో రవి, బుధుడు, శుక్రుడు అనే గ్రహం ఉన్నాయి. కర్కాటకం, సింహం ఖాళీగా ఉన్నాయి. కన్యా రాశిలో కేతు ఉన్నాడు. అంటే వీరి రాశికి పూర్తిగా సప్తమంలో, లగ్నంలో రాహు ఉన్నాడు కనుక సప్తమంలో కేతు ఉన్నాడు. తర్వాత అష్టమ, నవమ, దశమ, ఏకాదశ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వ్యయంలో శని ఉన్నాడు. కాబట్టి ఈ మీనరాశి వాళ్లకు అంటే జనరల్గా మీనరాశి వాళ్ళు అంటే ఒకవేళ మీనరాశిలో పుట్టినట్లయితే అంటే ఇప్పుడు పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, ఈ యొక్క ఉత్తరాభాద్ర, రేవతి తర్వాత పూర్వభాద్రలో ఒక పాదం వాళ్ళకి ఒక గుణం ఏముంటుందంటే, ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు నాతో, నేను నా మనస్సులో పెట్టుకోవాలి కదా, అలా పెట్టుకోరు, వెంటనే వేరే వాళ్ళకి చెప్పేస్తారు. నారదుంది రేవతి నక్షత్రం, మీనరాశి. అయితే అందుకే నారదుడికి వెంటనే ఎవరికైనా చెప్పడిది వాడి కడుపు ఉబ్బిపోద్ది. అలాంటి రాశి మీనరాశి. అయితే ఇలా చెప్పడం వల్ల ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అమ్మా, మనం అనవసరంగా ఒక గొడవలో ఇరుక్కొని పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేగా. కాబట్టి ఇది జరిగే అవకాశం ఉంది. ఈ నెలలో వీళ్ళు అబాసు పాలయ్యే అవకాశం ఉంది. ఇంట్లో కూర్చొని మనం ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఒక్క నిమిషం మాట్లాడినందుకు ఒక అంటే కొన్ని సంవత్సరాల పాటు మనం ఆ యొక్క గిల్టీ ఫీలింగ్ అనేది మనలో ఉండిపోతుంది. కాబట్టి కొంచెం నోటికి తాళం వేసుకోవడం అనేది మీనరాశి వారు చాలా ఉత్తమము. నాలుకకు పని చెప్పకండి, కొంచెం మెదడుకు పని చెప్పుకోండి. ఏదైనా ఆధ్యాత్మిక పుస్తకాలు చదవండి, మంచి ప్రోగ్రామ్స్ యూట్యూబ్ ఛానల్లో కానీ టీవీల్లో కానీ మంచి ప్రోగ్రామ్స్ చూడండి, మంచి వాళ్ళతో స్నేహం చేయండి, మంచిగా ఉండండి. లేకపోతే చాలా ప్రమాదకరంగా సూచన చెప్తున్నాను. ఒక రాహు లగ్నంలో ఉండగా, ఎందుకు రాహు లగ్నంలో ఉంటే బుద్ధిని పనిచేయనివ్వడు. అదేమ్మా, సప్తమంలో కేతువు కూడా ఉన్నాడు కాబట్టి కొంచెం తోడవుతాడు. తదుపరి వీరికి ఇంకొక విషయం ఏమిటంటే, ఈ మీనరాశి వారికి కొందరికి భ్రాతృ వియోగం జరిగే అవకాశం ఉంది. అంటే అక్కా చెల్లెలు కానీ అన్నా తమ్ములు కానీ కాళం చేసేటువంటి అవకాశం. ఇక తప్పదు కదమ్మా. అట్లా యోగం ఈ మీనరాశి వాళ్ళకి మాత్రమే కనబడుతుంది. ఇక మిగతా ఏ రాశికి చెప్పలేదు నేను. మీనరాశి వాళ్ళకు అన్నదమ్ములకు లేదా అక్కచెల్లెళ్ళకు కొంచెం ఇలా జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. తర్వాత చతుర్థంలో రవి, బుధ, శుక్రులు ఇప్పుడు మనకు 3, 9, 12 అలా బుధుడు, శుక్రుడు, రవి వీళ్ళు పంచమంలోకి మారుతున్నారు కనుక పంచమం సంతాన స్థానం అవుతుంది కనుక సంతానానికి కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. సంతానానికి కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయంటే, ఉదాహరణకి మనకు రవి అనేటువంటి ప్రధాన గ్రహం, రవి అనే గ్రహం చాలా మంచిగా ఉంటే గ్రహరాజు కదా, మిగతా గ్రహాలన్నీ కొంత అనుకూలంగా ఉంటాయి. ఈ రవి అనే గ్రహం తన రాశికి వ్యయంలో ఉన్నాడు, కర్కాటకంలో. ఇది ఒకటి కొంచెం మైనస్ పాయింట్ ఈ మీనరాశి వాళ్ళు. ఎందుకంటే సింహరాశి ఆయన స్వక్షేత్రం, ఆయన స్వక్షేత్రానికి మైనస్లో లాస్ట్ 12వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ఈ మీనరాశి వారికి కొంత సంతానం వల్ల ముఖ్యంగా ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అలాగే శత్రువుల వలన చాలా ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా మౌనంగా ఉండండి.
రైట్. మంచి ఆధ్యాత్మిక గ్రంథ పఠన చేసుకోండి. తర్వాత వీరి యొక్క రాష్ట్రాధిపతి గురువు గనక దత్తాత్రేయ ఉపాసన కానీ లేదా దత్తాత్రేయ ఉపాసన చేసుకుంటే చాలా మంచిదమ్మా. రైట్. ఇంకొకటి స్మరణ మాత్రేన సంతుష్టాయ అంటారు. కేవలం స్మరిస్తే ఆనందపడిపోయేంత అల్పుడు, అంటే అల్పుడు అని కాదు, గొప్పవాడు అని అర్థం. కాబట్టి దత్తపాహి దత్తపాహి, దత్తరక్ష దత్తరక్ష మనస్సులో అనుకోండి, మీ మనోరథాలు నెరవేరుతాయి. కొన్ని ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ చెప్పకండి, చాలా ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఈ నెలలో ఉంది. సో చాలా చక్కగా చెప్పారు. మీన రాశి వారు కాస్త నోటికట తాళం వేయండి, గురువు గారు చెప్తున్నారు. మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంకా మీరు పరిహారాలకు సంబంధించి కానివ్వండి, ఈ పూజలకు కానివ్వండి, లేదా మీకు పెళ్ళిళ్ళకి సంబంధించి కానివ్వండి, ఇలా ఏ దోషాలు ఉన్నా మీరు సంప్రదించవచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి. డాక్టర్ వేదాల రవీంద్రనాథ్ సిద్ధాంతి గారు మీకు ఈ జాతకాలని చూసి ఏ పరిహారాలు చేసుకుంటే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి అనేది చెప్పడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు సెలవు, నమస్తే.